హాయ్ అండి. ఏదైతే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లు జరగబోతున్నాయో మనందరికి తెలిసిందే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాంపియన్ ట్రోఫీ వచ్చింది కాబట్టి మ్యాచ్‌లయితే జరుగుతాయి. కానీ దీనిలో వివాదం ఏం జరిగిందంటే ఎందుకంటే ఏ దేశంలో అయితే మ్యాచ్‌లు జరుగుతుంటాయో ఆ దేశంలో అన్ని జెండాలైతే ఎగరేయాల్సి ఉంటుంది. స్టేడియాల పైనైతే. ఇప్పుడు దాదాపు 8 జట్లయితే ఆడుతా ఉన్నాయి. 8 జట్ల జెండాలైతే ఎగురుతూ ఉండాలి. కానీ అక్కడ ఏం చేశారంటే ఇండియా జెండా కనిపించలేదు. ఆ స్టేడియం పైన ఏదైతే గడాఫ్ స్టేడియంలో నిన్న జరిగిందో లాహోర్‌లో, ఆ స్టేడియం పైనైతే మన ఇండియన్ జెండా అయితే స్టార్టింగ్‌లో కనబడలేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆహ్, బంగ్లాదేశ్ జెండా కూడా కనిపించలేదు. దానికైతే వాళ్ళ పీసీబీ ఏదైతే ఉందో వాళ్ళ చైర్మన్ అయితే బయటకొచ్చి చెప్పాడు. ఎందుకంటే ఇండియా వచ్చేసి మా దేశంలో ఆడట్లేదు కదా! దుబాయ్‌లో ఆడుతుంది కాబట్టి అక్కడ మేము జెండా ఎగరేస్తామని అయితే చెప్పుకొచ్చింది. అదైతే దాని తీవ్ర విమర్శలైతే ఎదుర్కొంటుంది. అలానే బంగ్లాదేశ్ ఇంకా ఇక్కడ మన పాకిస్తాన్‌కి అడుగు పెట్టలేదు కాబట్టి వాళ్ళ జెండా ఎగరేదని అయితే చెప్పుకొచ్చింది. చూద్దాం ఏదైనప్పటికీ ఇదొక విమర్శగా మారింది. కానీ లాస్ట్‌కి అయితే ఫైనల్‌గా అయితే తగ్గి లొంగొచ్చింది. ఇది బాగా తీవ్రంగా పరిణామం చెందుతుందని, కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని అయితే రీసెంట్‌గా జరిగిన నిన్న మ్యాచ్ జరిగింది ఏదైతే న్యూజిలాండ్, పాకిస్తాన్ మ్యాచ్‌లో మన జెండా గూడా అయితే పాకిస్తాన్ పైనైతే కనిపించింది. బంగ్లాదేశ్ జెండా గూడా కనిపించింది. చాలా సార్లు జూమ్ చేసి మరి ఆ జెండా అయితే చూపిచ్చారు. మీడియా లేకుంటే ఉన్న ఎవరైతే అది ఉంది గదా! టెలికాస్ట్ చేస్తారో అక్కడైతే చూపించడం చూసాం ఓవరాల్‌గా. మరి ఇదండి పరిస్థితి. ఆల్రెడీ అయితే పాకిస్తాన్ అయితే తగ్గి లొంగి అన్నిటికి లొంగొచ్చింది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరం ప్రస్తుతానికి. వాళ్ళెంత దారుణంగా ఉన్నారు. మా దేశం సేఫు. మా దేశంకొస్తే ఎలాంటి ఇబ్బందులు కలగవనైతే నిరూపించుకోవడానికి ఇదొక మంచి దారి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ దేశంకెళ్తే అటాక్ జరుగుతుంది. ఎందుకంటే శ్రీలంక టీమ్ వెళ్ళినప్పుడు ఏదైతే టెర్రరిస్టులు అటాక్ చేశారో, ఆ తర్వాత నుంచి ఏ దేశం వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. కానీ రీసెంట్‌గా అయితే ఆ దేశంలో మ్యాచ్‌లయితే ఆడుతున్నాయి. రీసెంట్‌గా ట్రై సీరీస్ కూడా జరగడం చూసాం. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య ట్రై సీరీస్. ఇప్పుడు ఈ ట్రోఫీ గనుక బాగా మంచిగా చేశారంటే రేపొద్దున ప్రదేశం కూడా ఆ దేశంతో ఆడడానికి ఇబ్బందులైతే పడదు. మా దేశం సేఫ్ అని చెప్పడానికైతే ప్రయత్నం అయితే జరుగుతుంది. అందుకనే వివాదాల జోలికైతే పోవట్లేదు. చూడాలి. ప్రస్తుతానికైతే ఇండియా అయితే దానికి ఒప్పుకోలేదు. ఇండియా చెప్పిన ప్రతి మాటకైతే తలొగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఇండియాలో పాకిస్తాన్ రాజకీయాల కారణంగా పాకిస్తాన్‌లో అడుగు పెట్టనని చెప్పింది. అందుకే మనకు సెపరేట్‌గా దుబాయ్‌లోనే మ్యాచ్ జరుగుతున్నాయి. అన్ని మ్యాచ్‌లు మనం ఆడే ఫైనల్ దాకా ఎళ్తే ఫైనల్ మ్యాచ్ వరకు దుబాయ్‌లోనే మ్యాచ్ జరుగుతుంది. అలానే ఇప్పటివరకు ఐసీసీ చరిత్రలో జరగదనుకుంటాను. ఫైనల్ మ్యాచ్ ఇండియా గెలిచే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరగాలనేది. ఫైనల్‌కి ఒకవేళ ఇండియా ఎళ్తే మనకి ఫైనల్ మ్యాచ్ అక్కడ మనకెక్కడ దుబాయ్‌లో జరుగుతుంది. ఒకవేళ ఇండియా ఫైనల్‌కి ఎళ్ళకపోతే లాహోర్‌లో జరుగుతుంది. ఇదైతే డిసైడ్ ఫ్యాక్టరు. కాబట్టి ప్రతి ఒక్కదానికైతే ఐసీసీ తలొగ్గింది. అలానే పాకిస్తాన్ బోర్డ్ కూడా తలొగ్గి ఆహ్, ఇండియా కోసమైతే ఇన్ని త్యాగాలైతే చేసింది. త్యాగం అనుకోకూడదు. వాళ్ళ దేశం కోసం ఎందుకంటే మనకొచ్చే నష్టం ఏమి ఉండదు. వాళ్ళు చాలా అప్పులు బ బ అప్పుల్లో కూరుకుపోయారు. చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా నిరూపించుకోవాలి. మా దేశం సేఫ్ అని చెప్పుకోవాలి కాబట్టి తలొగ్గి ఇండియాకి అన్ని సహకారాలైతే అందిస్తూ ఉంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే మన జెండా అయితే పాకిస్తాన్ గడ్డ పైన ఎగరేశారు ఆ స్టేడియంలో.